హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఓట్స్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రాసెస్ అనేది. ఇప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఓట్స్ అయితే 1 కప్ వేసుకున్నాం కదా, బాగా లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అలాగే మనము రవ్వ కూడా తీసుకోవాలి. నేనైతే రవ్వ బ్రౌన్ రవ్వ తీసుకున్నాను, సో కొంచెం హెల్దీగా ఉండడం కోసం. ఇదైతే ఇది కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇదైతే కొంచెం వేడి చల్లారే లోపల పక్కన ప్యాన్ పెట్టుకొని అందులో మనం కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు అనేది వేద్దాము. పచ్చనిపప్పు కూడా కొద్దిగా వేసి, కరివేపాకు కూడా కొంచెం వేసి అదంతా బాగా ఫ్రై అయ్యే లోపల చేసుకుందాం. పక్కన పెట్టేసి మనమైతే ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకుందాం. 2 రవ్వ ఓట్స్ కలిపి దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు పోపు దినుసులు అన్నీ రెడీ చేసాం కదా, సో దాన్ని అయితే వేసేసి బాగా కలుపుకోవాలి. ఇదైతే మనకు 1 వీక్ 10 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది, ఏం కాదు. దీంతో మనకు దోశ, ఇడ్లీ, ఊతప్పం మనకు నచ్చిన విధంగా దోశ అయితే దోశ